దేవుడు ఆయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇచ్చి ఇవ్వాలి, సజీవ లెక్కలో ఉంచితేనే ఏదైనా పని చేద్ది. కడుపుకి ఇంత అన్నము కూడా తినరు. మీ ఉదరమును ఎంత క్లియర్గా చెప్తున్నారు. మీ కడుపుని మీరు ఏం చేసుకోలేరు, పోషించుకొని చాలు. అది అవ్వని పని. చూడండి, ఈ లోకం ఎక్కడికి పరుగులు తీస్తుంది, ఎక్కడికి పరుగులు తీస్తున్నారు. ధనమని, బంగారమని రకరకాలుగా పరుగులు తీస్తూ దేవుడిచ్చిన విలువైన సమయాన్ని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానంగా బ్రతకకుండా వారి ఆలోచన ప్రకారం వారు వెళ్ళిపోతుంటే వారితో అంటున్నాడు దేవుడు, ఇదిగో పోగులు పోగులుగా పడేయాలి, కానీ మీ కడుపుకి ఇంత అన్నము కూడా దొరకదు. మిమ్మల్ని పోషించేది ఎవరో? నేను. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? ఎంతమందికి తెలుస్తుంది ఇది? అయ్యో, ఈరోజు దేవుని మాటలు కోల్పోతే ఈ మాటలు నాకు దొరకవే, పనంటూ రేపు దొరుకుతుంది అనుకునే వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉన్నారు? దేవుడి గురించి దేవుడు ఇంత క్లారిటీగా క్లియర్గా చెబుతున్నాడో ఈ విషయం మనకు అర్థం అవకపోతే ఇంకెందుకు మన జీవితం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి.